ఈ షార్ట్‌లో మనం భారతదేశం ఏ దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉన్నాయి, ఏ దేశాలతో విరోధం కలిగి ఉన్నాయి, కారణాలేంటో తెలుసుకుందాం. భారతదేశం సత్సంబంధాలు కలిగి ఉన్న దేశాల్లో మొదటిది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. భారతదేశం అమెరికా మధ్య బలమైన రక్షణ, వాణిజ్య, సాంకేతిక సహకారం ఉంది. క్వాడ్ ద్వారా ఇండో పసిఫిక్ ప్రాంతంలో సహకారం కూడా ఇంకా బలపడిందని చెప్పుకోవాలి. ఇకపోతే రెండవది రష్యా. భారతదేశం రష్యా మధ్య చారిత్రాత్మక స్నేహం ఉంది. ముఖ్యంగా రక్షణ రంగంలో S-400 సైనిక సహకారం, బ్రిక్స్ ద్వారా ఆర్థిక సహకారం కూడా ఇండియాకి ఉంది. ఇకపోతే మూడవది జపాన్. భారతదేశం జపాన్ మధ్య ఆర్థిక ఒప్పందాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, బుల్లెట్ ట్రైన్ లాంటి క్వాడ్ ద్వారా వ్యూహాత్మక సహకారం కూడా ఉంది. ఇకపోతే నాలుగవది ఆస్ట్రేలియా. క్వాడ్ సభ్యుడిగా ఆస్ట్రేలియా భారతదేశంతో రక్షణ, వాణిజ్య, విద్యా రంగాలలో సహకారం చేస్తుంది కూడా. ఇకపోతే ఐదవది ఫ్రాన్స్. రాఫెల్ ఒప్పందం, రక్షణ సహకారం, వాతావరణంలో మార్పు వంటి అంశాలలో బలమైన సంబంధం కలిగి ఉంది ఫ్రాన్స్ తో ఇండియా. ఇకపోతే ఆరవది యునైటెడ్ కింగ్డమ్. UK వాణిజ్య ఒప్పందాలు, విద్య, సాంస్కృతిక సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి ఇండియాతో. ఇకపోతే ఏడవది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ రక్షణ, సైబర్ సెక్యూరిటీ, వ్యవసాయం, సాంకేతిక రంగాలలో బలమైన సహకారం అందిస్తుంది ఇండియాకి. అయితే ఇకపోతే ఎనిమిదవది భూటాన్. భూటాన్కి భారతదేశానికి మధ్య కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. భారతదేశం భూటాన్కు ఆర్థిక, రక్షణ సహాయంగా అందిస్తుంది కూడా. ద్వైపాక్షిక సంబంధాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. లేకపోతే తొమ్మిదవది బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ తో వాణిజ్యం, రవాణా, సరిహద్దు సహకారంలో బలమైన మంచి సంబంధాలే ఉన్నాయి బంగ్లాదేశ్ తో. ఇకపోతే పదవది సంయుక్త అరబిక్ ఎమిరేట్స్, UAE. ఆర్థిక ఒప్పందాలు, ఇంధన భాగస్వామ్యం, పెట్టుబడుల్లో మంచి సాన్నిహిత్య సంబంధమై ఉంది. ఇకపోతే 11వది ఆఫ్రికన్ దేశాలు. నైజీరియా, కెన్యా లాంటి దేశాలతో మంచి సత్సంబంధాలే కొనసాగిస్తుంది భారతదేశం. భారతదేశం ఆఫ్రికా దేశాలతో వాణిజ్యం, విద్య, సాంకేతిక సహకారం మరింత పెంచుతుంది కూడా. ఇకపోతే భారతదేశంతో విరోధంలో ఉన్న కొన్ని దేశాలు కూడా ఉన్నాయి. అందులో మొట్టమొదటిది పాకిస్తాన్. కాశ్మీర్ వివాదం, ఉగ్రవాదం, సరిహద్దు ఘర్షణల కారణంగా భారతదేశం, పాకిస్తాన్ సంబంధాలు శత్రుత్వంలో కూడుకున్నవనే చెప్పుకోవాలి. ఇకపోతే రెండవది చైనా. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, LAC వద్ద సరిహద్దు వివాదాలు, గల్వాన్ ఘర్షణ, 2020లో జరిగిన ఘటన, వాణిజ్య ఉద్రిక్తతలు అండ్ జియో పొలిటికల్ పోటీ కారణంగా సంబంధాలు అయితే సరిగ్గా లేవని చెప్పుకోవాలి. నేపాల్తో కూడా కొంత మేర వివాదాలు ఉన్నాయి. కొన్ని సరిహద్దు వివాదాలు, కాలాపాని, లిపులేక్ వివాదాలు, రాజకీయ జోక్యం ఆరోపణల కారణంగా వీటితో కొంచెం వివాదం ఉందని చెప్పుకోవాలి. ఇకపోతే మాల్దీవులతో కూడా కొంత వివాదం ఉంది. ఇటీవల రాజకీయ మార్పులు, చైనా మాల్దీవుల సన్నిహిత సంబంధాల కారణంగా భారతదేశంతో సంబంధాలు కొంత ఒడిదుడుకులకు లోనయ్యాయని చెప్పుకోవాలి. చూసారుగా, ఈ షార్ట్ లో మనం భారతదేశంతో అనుకూలంగా ఉన్న దేశాలు, వివాదంలో ఉన్న దేశాల గురించి తెలుసుకున్నాం. ఈ షార్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.